శ్రీనాగయార్యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురుసమారంభాం కృష్ణశాంతిమధ్యమాం ఓంకారపీఠపర్యంతం వందే గురుపరంపరాం. ఆత్మీయ గురువంద్యులారా, మరి శ్రీకాకుళ పట్టణంలో యాదం లక్ష్మీ పార్వతి రమణ బామామణి వీళ్ళ స్వగృహంలో ఈరోజు మన సాంప్రదాయ పెద్దలు శ్రీ శివరామ దీక్షిత చూర్ణికను గురించి చెప్పాలని చెప్పని అడిగినారు. మరి ఎందుకంటే గ్రంథం యొక్క ప్రాశస్త్యం, గ్రంథం యొక్క అవసరము, గ్రంథంలో చెప్పేటువంటి ధర్మాలంతా చూర్ణికలో కనబరిచినాడు. ఈ చూర్ణికలో చెప్పినటువంటి విషయాలను విపులంగా చెప్పడానికి గ్రంథం రాశాడు. అందుకే ఆయన అంత క్లుప్తంగా, గ్రంథ సారాంశం అంత క్లుప్తంగా చూర్ణిక రూపంలో రాశారు. కాబట్టి దీనికి శ్రీమద్గురు కరుణా కటాక్ష వీక్షణ విచక్షణ సంపూర్ణ ఋగ్యజుస్సామ అధర్వణ తర్క వ్యాకరణ మీమాంస భక్త ప్రభాకర వేద వేదాంత శాస్త్రాగమ అష్టాదశ పురాణేతిహాస పరిశీలనం శిష్యజన పరిపాలనం. శిష్యజనులను పరిపాలించాలంటే గురువుకి ఈ లక్షణాలన్నీ ఉండాలని మొదటి పేరాలో చెప్తున్నారు ఆయన. సద్గురు కరుణా కటాక్షం పొందాలి. సద్గురుకి చతుర్విధ సేవలు చేసి వారి కరుణా కటాక్ష వీక్షణ వలన పొందినటువంటి వాడై సంపూర్ణంగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదాన్ని చక్కగా పరిశీలించి మరి తర్కము, వ్యాకరణము, మీమాంస, భక్త ప్రభాకరాది యొక్క మత సిద్ధాంతాలన్నిటినీ కూడా, ఎందుకంటే తర్క వ్యాకరణం అనేటువంటిది అందరికీ కావాలి. తర్కించాలంటే ఏ దాన్ని పెట్టి తర్కించాలి, ఏ వస్తువును పొందేదానికి తర్కవాదం చేయాలి అన్నప్పుడు ఆ వస్తువు నిర్దేశం కావాలి. అది వ్యాకరణ పద్ధతిలో శాస్త్రబద్ధంగా ఉండాలి, ఛందోబద్ధంగా ఉండాలి. దానికి ఒక శిక్ష ఉండాలి, ఫలాని దాన్ని శిక్షించేకి, ఫలాని దాన్ని రక్షించేకి. ఇట్లా మాయారహితమైన పరిపూర్ణ బ్రహ్మమును తెలియజేయాలంటే మాయ గుణాలను ఎలా చెప్పాలి, ఎలా దాంట్లో తోసిపెట్టాలి, మరి పరిపూర్ణాన్ని ఎలా నిరూపించాలి, దాన్ని ఎట్లా నిర్ణయంగా చెప్పాలి. ఈ పద్ధతులన్నీ మనకు ఈ 6, అందుకే వేద ఉపాంగాలు, వేద షడంగాలు ఇవి. ఇది శిక్ష అనేది, వ్యాకరణం అనేది, మరి జ్యోతిషము, ఛందస్సు, ఈ కల్పము, ఇవన్నీ కూడా దీనికి అనుసరించి తెలుసుకొని ఉండాలంటారు. చూడు, మనం ఈనాడు గురువుని ఒక్కడి మొదలుడి దీన్ని పెడితేగిన ఈ పద్ధతులన్నీ తెలిసిందేవాడు గురువు కావాలంటే ఒక్క గురువు కూడా కంటికి అంటాడు. ఏదో ద్వాదశోడశి మాట్లాడుకొని వాదోపవాదాలు చేసి కాలం గడుపుకునే దానికి గురువులు అవుతాం. కానీ ఇక్కడ ఉండేటువంటి ధర్మాలు చక్కగా గురుత్వానికి రావాలంటే చాలా కష్టం. వేదాంతము, వేదము తెలియాలి, వేదాంతము తెలిసి ఉండాలి, శాస్త్రము బాగా తెలిసి ఉండాలి. అష్టాదశ పురాణ ఇతిహాసము, శాస్త్రమును ఎట్లా చెప్పాలి, శాస్త్రమును కథ రూపంలో ఎట్లా చెప్పాలి, కథకు శాస్త్రమును ఎట్లా అన్వయం చేసి చెప్పాలి. ఇప్పుడు మనకు గజేంద్ర మోక్షం అనేటువంటిది ఒకటి రాసినారనుకో. గజేంద్ర మోక్షం అంటే న్యాయంగా మనకు భాగవతంలో ఒక గజం, ఒక ఏనుగు దైవాన్ని ఎట్లా స్తోత్రం చేసింది, ఎట్లా పొందింది, ఆయన అనుభవం ఏమి అంటారు. అయ్యో, జంతువుకి అంత పరిజ్ఞానం ఉంటుంది అని ఇప్పుడు విమర్శిస్తారు. మానవునికి అంత విజ్ఞానం లేదే, కేవలం ఏనుగుకి అంత విజ్ఞానం ఉన్నట్లు మానవుడు ఎట్లా కల్పన చేసి రాసినాడు అంటే అది శాస్త్రమును శాస్త్రరీతిగా అర్థం చేసుకునే సత్తా లేని ఈ మానవులకు కథ రూపంలో రాస్తే అర్థం చేసుకుంటారని ఇట్లా రాసినారు అని చెప్పని అన్నాడు. శాస్త్రం ఎట్లుంటది, కథ రూపం ఎట్లుంటది, ఆయన దేవుని నిర్ణయం చేస్తాడు. ఎవరు?
పరిపూర్ణ బయలని కాదు, జగత్తుకు మూల కారణ వస్తువుని దేవుడిగా అనుకుంటాడు. పరిపూర్ణము దేవుడు కాదు, దయ్యము కాదు. అది ఎట్లుంటుంది? అది స్వతసిద్ధముగా ఉండే పదార్థం అది. కానీ ఇది దేవుడైతుంది, భక్తుడైతుంది, నానా రకాలుగా జీవత్వాన్ని పొందుతుంది, దైవత్వాన్ని పొందుతుంది. కానీ అటువంటిది కాదు. అందుకే ఆయన యవ్వని చే జనించు జగము యవ్వని లోపల నుండి లీనమై ఎవని ఎందుడిందు పరమేశ్వరుడెవడు, మూల కారణంబెవడు, అనాది మధ్య లయుడెవడు, సర్వము తానే అయిన వాడెవడు, వాని ఆత్మభౌని ఈశ్వరుని శరణము వేడదని అంటాడు. ఇది పొద్దు మన గురువులు నిర్ణయం చేయలేకపోతున్నారు. గజేంద్రుడు చేసినాడు దైవ నిర్ణయం. ఎట్లా చూడి, ఈ జగమంతా ఎవని చేత జనిస్తా ఉంది, ఎవరి లోపల ఉంది, ఎవరి లోపల లీనమైతాంది. ఈ అనాది మధ్య లయుడు ఎవడు, ఈ సృష్టి సర్వము తానే అయినటువంటి వాడెవడు, వాడే ఆత్మస్వరూపుడు, వాడే ఆత్మభవుడు, వాడే ఈశ్వరుడు, ఈ సృష్టికంతా సూత్రధారి. అటువంటి వాడిని నేను శరణు దొచ్చుతానని చెప్పండి. మరి ఇటువంటి జ్ఞానము ఒక జంతువుకు వస్తుందంటే సామాన్యంగా నమ్మేకుందా? మరి ఒకపరి జగములు వెలిమిడి, ఒకపరి లోపలికి కొనుచు, ఉదయము తానే సకలార్థ సాక్షియవు నయ్యకలంకుని ఆత్మమయిని నర్తింతున్నదునన్నాడు. ఒకపరి జగత్తును బయటికి తీస్తున్నాడు, ఒకసారి లోపలికి తీస్తున్నాడు. మనం ఏం చెప్తున్నాం కదా, తెల్లవాడి మెలక వస్తానే జగత్తునంత బయటికి తీస్తాడు, రాత్రి నిద్ర వస్తానే లోపలి పెట్టుకుంటాడు. ఈ లోపల పెట్టుకుని బయట పెట్టుకుని రెండు ఒకటే అయినాడు. ఉభయము తానై సకలార్థ సాక్ష్యాలు. ఎన్ని అర్థములైతే మనలో ఊహాజనిత భావాలు పుడుతున్నాయో దానికంటే సాక్షి మాత్రంగా ఉన్నాడు. అవి తాను కాకుండా దాంట్లో గుర్తిరిగేవాడుగా ఉన్నాడు. అటువంటి వాడు అకలంకుడు, ఏ కలంకము లేనివాడు, వాడే మా ఆత్మస్వరూపుడు, వాడిని శరణు జొచ్చుతానని చెప్పని అన్నా. మరి ఇంత పరిజ్ఞానం జంతువుకి ఎట్లా వస్తుంది? ఇప్పుడు లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది నలోకంబగు పెంచీకటి కవ్వల నెవండు ఏకాకృతి వెలుగు అతని నేను సేవిస్తాను అన్నా. మరి ఎట్లా ఆత్మబోధ ఉంది దీంట్లో? అందుకు మనం ఈ అహం అనేటువంటిది గజేంద్రుడు. వీడు 10,00,000 కోటి కరణీనాథుడు. 10 లక్షల కోట్ల ఏనుగలకు వీడే నాథుడు. ఈ జీవుడు జ్ఞానం. ఈ 10 లక్షల కోట్ల ఏనుగలంటే ఒక్కొక్క ఇంద్రియములో అనంతములైనటువంటి యొక్క సంకల్ప వికల్పాలు కలుగుతూ ఉంటాయి. అన్నిటికీ తానే నాథుడు. మరి ఇటువంటిది ఘోరాటవిలో ప్రయాణం చేసి, అంటే సంసారారణ్యంలో ప్రయాణం చేసి, ఆ కొండలో స్నానం చేసేకి పోయి ఈ మమకారమును ముసలి చేత చిక్కి ఇడిపించుకునేకి చేతగాక తిరిగి తన ఆత్మస్వరూపాన్ని ఎట్లా ఏడుకుంటాడో ఈ పద్యాలు చెప్తాయి. ఇట్లా శాస్త్రము చెప్పితే వినరు కాబట్టి శాస్త్రమును కథ రూపంలో చెప్పారు. కథ రూపంలో చెప్తే విని ఆనందిస్తారు. తర్వాత దాంట్లో విజ్ఞానం బాగా పెరిగితే వాళ్ళ ఈ శాస్త్రమును అర్థం చేసుకుంటారని చెప్పి ఆ ఉద్దేశం చెప్పి గజేంద్రము. అందుకు వేదాంత శాస్త్ర ఆగమ విద్యలు అంటే ఇవి కరెక్ట్ గా రాయాలి. ఆగమ విద్య అంటే నడిచి వచ్చిన విద్య. ఎక్కడ నుండి? దక్షిణామూర్తి దగ్గర నుండి ఇక్కడి వరకు గురు పరంపరగా నడిచి వచ్చిన విద్య. ఈ నడకను సాగించే విద్యకు ఆగమ విద్య అంటారు. అంటే గురు పరంపరగా ఒకరి తర్వాత ఒకరికి చెప్పుకుంటా ఆ గురు రహస్యం చెడకుండా ఉండేటువంటిది. ఆగమ శాస్త్రం అంటే మనకు దేవాలయాలు, ధ్వజస్తంభాలు, విగ్రహ ప్రతిష్టలు చేసేటివన్నీ కూడా ఆగమ శాస్త్రాలు. అయినా ఈ ఆగమ శాస్త్రం అంటే గురు పరంపరగా రావాలి. అట్లా గురు పరంపర ఉండాలి. శాస్త్రాగం. అష్టాదశ పురాణం, మనకు 18 పురాణాలు ఉన్నాయి. విష్ణువు 7, శివుని 11. ఈ 18 పురాణాల్లో తెలిసి ఉండాలి. అది ఎందుకంటే
ముందు ఈ లోకము, ఈ జీవులతో సంచరించే 14 లోకాల గమనాగమనాలు మనకు పురాణాల్లోనే బాగా చెప్తాయి. గరుడ పురాణం మొదలైనటువంటి పురాణాలు చదివితే ఈ జీవుడు శరీరం వదిలిన తర్వాత ప్రేత శరీర రూపుడై శ్మశానానికి ఇంటికి ఎన్నిసార్లు తిరుగుతాడో, ఆ దినాలు అయిపోయిన తర్వాత వారు సంపాదించిన ధనం ఈ పిల్లలు సద్వినియోగం చేసి సద్బ్రాహ్మణులకు సాధు సత్పురుషులకు దానం చేస్తే సంతోషపడి ఆ తర్వాత పైలోకాలకు పోతాడు జీవుడు. అవిగిన బాగా దాన ధర్మాలు చేయకపోతే వాడు ఇక్కడే తిరుగుతా బాధపడతా ఉంటారని రాస్తాడు. అంటే ఎవరికి కనపడింది ఇది ఇప్పుడు మనం విమర్శిస్తామనుకో, కానీ శాస్త్రం విమర్శించరాదు, దాన్ని నమ్మాలి. ఈ నమ్మకాన్ని ఇట్లా పురాణ రూపంలో మనకు భారతము, భాగవతము ఇవి పురాణాలు. పురాణం అంటే ఎప్పుడో మొదట చదివినటువంటిది. ఇతిహాసం అంటే ఇట్లు ఒకప్పుడు నేను చెప్పినట్లుగా ఒకప్పుడు ఇది జరిగి ఉన్నది అని నిరూపించేదానికి ఇతిహాసం కావాలి. ఇట్లా మనకు అనేక రకాలుగా అష్టాదశ పురాణ ఇతిహాస పరిశీలనం, శిష్యజన పరిపాలనం మరి ఇవన్నీ చేయాలంటారు. దీంట్లో మనకు పావలా భాగం కూడా తెలవదు, అందరూ గురువులైనప్పుడు. మరి ఈ యొక్క తేరా మొట్టమొదటిదిగిన పెడితే గురువులంతా టవాళ్ళు ఎదిలించుకొని భుజం మీద చేసుకొని చిందా పట్టుకొని పోతారు. మరి అంతటి వానికే పీఠాన్ని ఇవ్వాలి. రాజు పోషించేవానికే రాజపదవి ఇవ్వాలి, కానీ ఊరికే సుఖాలు ఉండవని ఇవ్వరాదు. మరి అంట్లా దాంట్లో విద్యను నేర్పించి గురువుల్ని చేయాల. మనం ఏం చేస్తున్నాము, వీడు పక్కన వాళ్ళ దగ్గరికి పోతాడని శిష్యుల భ్రాంతి గురువుకు, గురువుల భ్రాంతి శిష్యునికి, గురువు భ్రాంతి కాదు గురువుల భ్రాంతి శిష్యునికి. ఈ ఇరు కాకపోతే ఇంకొకడైతే అని చెప్పినట్లుగా ఉండేది. కానీ అనుమన ధనాలు దారపోసి ఈ పరంపర గురుధర్మాన్ని ఆచరించి గురువు దగ్గర చతుర్వేద సారాన్ని గమనించి తర్వాత పురాణములు, ఇతిహాసములు, శాస్త్రములు అర్థం చేసుకొని శిష్యులను పరిపాలించాలంటారు. ఇది మనకు మొట్టమొదట ఎవరైనా కానీ గురువులైన వాళ్ళకి ఇది ముందు అన్వయించాలి. ఇక వాడికి పరమార్థం చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి మనకు: ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఈ 4వ పురుషార్థమైనటువంటి ముముక్షత్వం ఏర్పడిన తర్వాత వాడు ఎట్లా సేవలు చేయాలి, వానికి ఏ ఏ భూమికలు ఉండాలా అని సాధన చతుష్టయాన్ని గురించి చెప్తుంది. సాధన చతుష్టయ సంపత్తి కలిగినటువంటి వాడు ఎలా సేవలు చేయాలి? ఇప్పుడు ధర్మము, అర్థము, కామము, మోక్షము ఉంది. ధర్మము అంటే మనకు ప్రతి ఒక్కరికి ఒక ధర్మం ఉన్నది. మన ఇంద్రియములన్నీ ధర్మాన్ని ఆచరిస్తాండాయి. నేత్రము దృశ్య ప్రపంచాన్ని చూడడం దాని ధర్మము, శ్రోత్రము శబ్దాలు వినడము దాని ధర్మం, నాలుక రుచి చూడడము దాని ధర్మం. అంటే శ్వాసకు అన్నమును పచనం చేసి జీవకోటను రక్షించడం దాని ధర్మం. ఇట్లా ధర్మాలన్నీ వాటి వాటి ధర్మాలు ఆచరిస్తా ఉంటేనే మనం ఉండాలి. అట్లా పుత్రుడిగా పుట్టినాం, పుత్రికగా పుట్టినాం అనుకో. పుత్రుడిగా పుట్టినటువంటి వాని ధర్మం ఏమి? తల్లిదండ్రులను దైవ సమానంగా చూస్తూ తల్లిదండ్రుల ఆజ్ఞ మీరకుండా విద్యాభ్యాసం చేసి కులసతిని వివాహమాడి తర్వాత ధర్మ అర్థ కామమును అనుభవిస్తూ వంశాన్ని నిలబెట్టాల. సృష్టిలో తన వంశాంతరం నాశనం కాకోకుండా సృష్టికి వారసునిచ్చి తాను ధర్మాన్ని ప్రవర్తించాల. ఇది ధర్మశాస్త్రం మనకు చెప్పేటువంటిది. ఇప్పుడు మనకు డబ్బు సంపాదించుకొని ఇంత బట్టకు, కూటికి, గుడ్డకు తక్కువ లేకుండా ఉండాలి. ఈ ధర్మాలన్నిటికీ తిలోదకాలు ఇచ్చేసి ఏది ఆచరిస్తే అదే ధర్మం అన్నట్లుగా పోతా అన్నారు. ఇది ధర్మం. విద్యాభ్యాసం చేయాలి. 20 సంవత్సరాలు విద్య పూర్తి అయితేనే మనలో కామం అనేటువంటి ఒక దివ్య శక్తి తయారవుతుంది. ఆ శక్తి తయారైనప్పుడే సృష్టిని నిలబెట్టాలనే గుణం వస్తుంది. అది వస్తానే ధర్మయుక్తంగా వివాహం ఆడాలి, శాస్త్రోక్తంగా సంతానాన్ని కనాలి. ఇది మన ధర్మం.
ఇక ధర్మము న్యాయసమ్మతంగా ధనము సంపాదించడం, కుటుంబ వ్యవహారాన్ని పోషించుకోవడం, తర్వాత కామసుఖం చేత వంశాన్ని నిలబెట్టడం. ఇంకా వీటికి ఇహం సరిపోతుంది. ధర్మము, అర్థము, కామము దగ్గరికి ఇహములో మనం అనుభవించే సుఖాలన్నీ అయిపోతాయి. కామం ఎప్పుడు తగ్గిపోతానే అప్పుడు అన్ని వెనకదారి పడతాయి. మన గౌరవము, మన పెద్దరికము, మన తత్వం అంతా తగ్గిపోతా వస్తుంది. అప్పుడు మనకు దాని మీద వైరాగ్యం కలుగుతా వస్తాయి. ఇక మానవ జన్మకు కేటాయించిన పరమ పురుషార్థమైన మోక్షం ఉంది. ఈ ముముక్షత్వ ధర్మం కలగాలి. అందుకే సాధన చతుష్టయ సంపత్తిలో నిత్యానిత్య వస్తు వివేకము, ఇహముత్రార్థ ఫలభోగ విరాగము, సమాధి షట్క సంపత్తి, ముముక్షత్వం అని చెప్పి ఈ 4 సాధన చతుష్టయం చెప్తారు. ఈ సాధన చతుష్టయంలో ముముక్షత్వం అనేటువంటిది లాస్ట్కు పెట్టినారు. లాస్ట్కు ముముక్షత్వం అక్కర్లేదు. మొట్టమొదటి ముముక్షత్వం రావాలి. మోక్షాపేక్ష కలిగిన తర్వాతనే మిగతా విచారణంతా రావాలి. మోక్షం మీద ఆపేక్ష కలగకపోతే నిత్యానిత్య వస్తు వివేకమేంటికి కలుగుతుంది వాడికి? దాంతో అవసరమేముంది? అందువల్ల మొదటి భూమిక ఇది రావాలి, ముముక్షత్వం. దాన్ని కృష్ణ ప్రభువుల వారు కూడా చెప్పినారు. దేశాటనంబు చేసితి వ్రాసితి గ్రంథములు కొన్ని, వరగురు శిష్యులు చేసిటి చర్చని వింటిని రోసితి. మోక్షాద్యపేక్ష రూఢిగా వినిమి, మోక్షాపేక్ష కలిగి నీవు ఈ రూఢిగా వినిమి, నీవు ఇట్టి ఆరూఢత గనిమి. నీవు కూడా మోక్షాపేక్ష అనేటువంటి యొక్క భూమికను పొంది నీవు ఇటువంటి స్థితి పొందప్ప మాదిరి. మరి సమస్తమును తెలిసి రోసి జ్ఞానం రావాలా, అది మనకు లక్షణం అన్నప్పుడు ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు ముముక్షత్వం అనేది మొట్టమొదట రావాలి. ముముక్షత్వం వచ్చిన తర్వాత ఈయనకి సమాధి షట్క సంపద రావాలి. సమాధి షట్క సంపద వచ్చిన తర్వాత ఇహమూత్రార్థ ఫలభోగ విరాగం రావాలి. ఇహమూత్రార్థ ఫలభోగ విరాగం వచ్చిన తర్వాత నిత్యమేదో అనిత్యమేదో తెలుసుకుని నిత్య వస్తువులో స్థితుడై ఉండాలి. ఇట్లా సాధన చేస్తూ నేను నాకు చెప్పింది కదా, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అనేటువంటి దానికి బ్రాహ్మణుడు గొప్పవాడని, క్షత్రియుడు 2వ వైశ్యుడు 3వ స్థానంలో ఉన్నాడని, 4వ స్థానంలో శూద్రుడు ఉన్నాడని. వీళ్ళు 3 సోమరులే. ఒకరు కూడా సేద్యం చేసి, కూలి పని చేసి, వ్యవసాయం చేసి సంపాదించే వాళ్ళు కాదు. ఎవరు? బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు. వీళ్ళందరూ ఈ శూద్రుడి మీద ఆధారపడి బతికే వాళ్ళే. ఈ శూద్రుడే అన్ని జాతుల వారిని సాకాల, అందరికీ ఏ సేద్యం చేయాల. కానీ అందరికీ అన్నం పెట్టేవాడిని దిగువ చేసినారు, వాని కష్టార్జితం తినే వాళ్ళను పైకి పెట్టినారు ఉత్తమ స్థితిగా. అర్థమైంది కదా? ఎట్లా ఉంటుందంటే ఇట్లా ఉంటుంది ధర్మం. మరి అందరికీ వీరికై సేవ చేయాల. ఒకడన్నా పని చేస్తారా? రాజు పని చేయడు, బ్రాహ్మణుడు పని చేయడు, వైశ్యుడు పని చేయడు. అంతా కూర్చొని వ్యవహారం చేస్తారు అధికారాలు. ఇట్లు ఎప్పుడైతే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులకి, శూద్రుడికి నీచ స్థానం ఇచ్చి బ్రాహ్మణుడికి ఉత్తమ స్థానం ఇచ్చిన అంటే అది పద్ధతి కాదు. ధర్మబద్ధంగా శూద్రుడు అందరికీ సేవ చేసి అందరికీ పెడతాం. అంతేకాదు బ్రహ్మచర్యుణ్ణి, వానప్రస్థుణ్ణి, సన్యాసిని ఈడే సాతాడు. సన్యాసికి ఈడే భూ పెట్టాలి. ఇప్పుడు శూద్రుడే. వానప్రస్థుడు చేతగాని ముసలిళ్ళకి ఈడే భూ పెట్టాలి. విద్యాభ్యాసం చేసి పిల్లవాళ్ళకి ఈడే భూ పెట్టాలి. ఇంతమందికి సహాయపడేవాడిని కాళ్ళలో పుట్టినవాడు పాదచారులుగా ఉండమని చెప్పినారు. ఆ రకంగానే ఈ ధర్మార్థ కామ మోక్షముల యందు కూడా మోక్షమనే పురుషార్థం మొట్టమొదట రావాలి, ముముక్షత్వం అనేది. ఈ ముముక్షత్వం అనే ధర్మం ముందు వచ్చినప్పుడు వానికి తర్వాత మోక్షాపేక్ష కలిగినప్పుడు ఇంద్రియముల యొక్క ఒడుగుడుకులను జయించే శక్తి రావాలి. అందుకే శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం ఉండాలి. ఈ 6 సద్గుణ సంపత్తి కలిగి గురువు దగ్గర శ్రవణం చేయాలి. శమము అంటే అంతరేంద్రియ నిగ్రహం. ఈ భూమిక లేకపోతే ఎవరికి కూడా బోధపట్టదు. అంత మనందరూ ఎట్లుంటామంటే బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అనే కింద ఊరికి శరీరాన్ని కూర్చోబెట్టి నటన చేస్తా అంటాం. స్వయం బాగిన దాని మనసు అంతగా ఊర్లో తిరగడం, వ్యవహారం మీద
రాజకీయాల మీద, వ్యాపారాల మీదనే ఉంటాయి. అందువల్ల అంతరేంద్రియ నిగ్రహం లేని వాళ్ళ బోధ ఎట్లా ఉంటుందంటే ఇది ఇట్లా ఉంటుంది. ఊరికే స్థూలంగానే కనపడుతుంది కానీ సూక్ష్మంగా ఉండదు. అందువల్ల శ్రవణం అంటే అంతరేంద్రియ నిగ్రహం. శ్రవణం చేసేటప్పుడు ఏమన్నా జరగని దాని మీద ఇచ్చపోవు. ఈ శ్రవణం చేసే విధానం మనకు జనక చక్రవర్తి దాంట్లో చక్కగా వస్తుంది. ఇక్కడే ప్రతిరోజు ఆయన సత్సంగం చేసేవాడు. చేస్తే ఈ కొంతమంది వేదాంత శ్రవణం వినేదానికి బ్రహ్మచర్యం నుండే సన్యాసానికి లంఘించింటారు. అంటే శంకరాచార్యులు లాంటి వాళ్ళు. అదే నీకు ధర్మార్థ కామమోక్షాలు ఎందుకు పెట్టినారు, నువ్వు క్రమ సన్యాసం పొందాలి కానీ ఇట్లా అవాంతర సన్యాసం పొందకూడదని ఎవరైనా చెప్తే ఏనాడు, దానికై పుట్టినాం మేము, దాంట్లో ఉంటామని చెప్పిన వాళ్ళు. సరే అవాంతర సన్యాసం తీసుకున్న వాళ్ళు వచ్చి వినేది. కానీ జనక చక్రవర్తి వచ్చే వరకు వశిష్ఠుల వారు శ్రవణం మొదలు పెట్టాడు. మొదలు పెట్టకపోతే వీళ్ళందరికీ గుసగుసలు బయలుదేరినాయి. చూడి గురువులకు కూడా భేదం ఉంది. ఆయన రాజకీయంగా వాళ్ళన్నీ ముగించుకొని అట్టహాసంగా వస్తే అప్పుడు మొదలు పెడతాడు. మనం దానికే పుట్టి దానికే జీవిస్తున్నాము, మనం శ్రవణం చేసి వస్తే మనం వచ్చినప్పుడు మొదలే పెట్టడు అని చెప్పి వీళ్ళు ఒకరికి చెప్పుకుంటున్నారు. ఎవరు? ఈ మిగతా మనట్ల వాళ్ళు వినే వాళ్ళందరూ. సరే వశిష్ఠుల వారు గమనించినాడు వీళ్ళ పద్ధతిని. సరే జనక చక్రవర్తి యొక్క శ్రవణ లక్షణమేమో, వారిని శ్రవణాధికారమేమో వీళ్ళకి తెలియజేయాలని చెప్పని సంకల్పించినాడు. సంకల్పించిన సంకల్పం మాత్రం చేతురంతా అగ్ని అంటుకునేటట్టు చేసినాడు. ఎక్కడ చూసినా అగ్ని శగలు గొప్పత, పొగలు లేక, ఆహాకారాలు, ఘోరమైన అరుపులు ఇవన్నీ వచ్చేసినాయి. వస్తే ఆ యొక్క రాజభటులు వచ్చి, మహారాజా మన నగరం అంతా అగ్నికి ఆహుతి అయిపోతుంది కాబట్టి మీరు రక్షించాలని చెప్పని అడుగుతారు. సరే వశిష్ఠుల వారు బోధ చెప్తున్నాడు, ఈయన వింటా ఉన్నాడు. వాళ్ళ మాటలు జనకుడు వినలే, ఈ వశిష్ఠుల వారు వింటా అన్నారు. ఈ కూర్చుని దానికై పుట్టినోళ్ళు శ్రవణం చేసి ఇలా వచ్చినది వాళ్ళ మాటలు చెప్పింది వింటానరు కానీ గురువు గారు బోధ వినలేదు. సరే వ్యక్తిగత అంతఃపురానికి వచ్చింది అగ్ని. అంతఃపుర భటులు పరిగెత్త వచ్చినారు. మహారాజా అంతఃపురం అంతా తగలపడింది, స్త్రీలు పిల్లలంతా ఏడుస్తా ఉన్నారు. అప్పుడు కూడా వీళ్ళు ఏం కథలు అట్లే ఉన్నారు. వీళ్ళేమో అదే చూస్తా ఉన్నారు. తర్వాత వీళ్ళు మందిరానికి వచ్చింది అగ్ని. వీళ్ళు శ్రవణం చేస్తే మందిరానికి దీనికి చర్మాలు చుట్టుకొని సంకలో పెట్టుకున్నారు. కమండలం చేతిలో పెట్టుకొని దండనాథ్ అని సంకలు పెట్టుకుని మొదలు ఈ వేదాంతం అయితే లేకుంటే బతుకుంటే కాబట్టి మూడోసారి వినొచ్చు, ఏమో ప్రాణం పోతే ఏమవుతుంది అని చెప్పని అందరూ బాగుపట్టినారు. పలానా చిత్రగించిన. సరే వాళ్ళందరూ పోయిన తర్వాత వాళ్ళు పోయేటప్పుడు చూసినారు, ఏం శ్రవణం చేస్తున్నారు వీళ్ళు, ఏం కాబట్టకుండా అని చెప్పని అనుకున్నారు. వశిష్ఠుల వారి జనకుని చూపి, నాయన నువ్వు ముఖ్య కర్తవ్య ఈ దేశానికి, నువ్వు కర్తవ్యాన్ని బోధించకపోతే భటులు ఏం చేస్తారు, కాబట్టి నువ్వు వెళ్ళి దాన్ని చూడతాయని అన్నాడు. స్వామి, లేని వస్తువుకి ఎప్పుడూ ఉనికి లేదు. ఉన్న వస్తువు నయనం దహతి పావక, అది అగ్నికి కాలదు. నయనం చిందంతి శస్త్ర అనేది ఆయుధాలకు తెగదు. నీళ్లకు నానదు, గాలి కారదు. అటువంటి వస్తువులు కదా ఇప్పుడు మీరు శ్రవణం చేస్తాను. మన ఇద్దరం కలిసి ఉంటా ఉండేది, చెప్తా ఉండేది. కాబట్టి ఉన్న వస్తువుకు భయం లేదు, లేని వస్తువుకు ఉనికి లేనప్పుడు దానికై చింత ఎందుకు స్వామి అంటారు. అప్పుడు జనకుని యొక్క శ్రవణ శక్తికి సంతోషించి ఆయన యోగమాయను ఉపసమ్మతించుకొని యథాప్రకారం పట్టణం ఉండేటట్టు చేస్తాడు. చేస్తానే మళ్ళా మరుసట్న టయానికి వచ్చినా జగ్గశర్మని సంకలో పెట్టుకుని బాగుంది. వస్తానే వశిష్ఠుల వారికి సాష్టాంగ నమస్కారం చేస్తారు. అయ్యా, నువ్వు జనకుడు వచ్చే వరకు శ్రవణం మొదలు పెట్టలేదంటే నీ మీద అసూయ పడుతుంది. కానీ మహానుభావ, చెప్పేదానికి మీరు, వినేదానికి జనకుడు, మీరే సమర్థులు గాని మేమంతా ఆడంబర జీవులం, వేషధారులం అని చెప్పి తమ తప్పు తాము మెరిగి ఆ గురువుల వారికి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. అందుకే శ్రవణాధికారం ఎట్లా ఉండాలంటే పిడుగులు పడిన ప్రళయమైనా కూడా శ్రవణం నుండి తప్పిపోరాదు. అటువంటి నేర్పరితనం మనకు వస్తే
క్షణకాలం మీదనే మనకు బంధ విముక్తి కలుగుతుంది. లోపల ఉండే కల్మషం అంతా అలాగనే పెట్టుకొని బయటికి ఎన్ని రకాలుగా చేసినా ఇది పోదు. అందువలన శమము అంటే అంతరేంద్రియ నిగ్రహం అట్లగలిగి వినాలి. ఇక దమం ఉండాలి, ఇది బాహ్యేంద్రియ నిగ్రహం. బాహ్యేంద్రియాలు కూడా మనల్ని చాలా మోసం చేస్తాయి. చెవులు ఇతర శబ్దాల మీద, కన్నులు ఇతర దృశ్యాల మీద, చర్మము ఇతర యొక్క స్పర్శల మీద ఇది వ్యాప్తి చెందుతూ ఉంటుంది మనస్సు. అట్లా లేకోకుండా ఉండేటువంటి స్థితి రావాలి. బాహ్యేంద్రియాన్ని కూడా అదుపులో పెట్టుకోవాలి. ఏకాగ్ర దృష్టి చేత శ్రవణం చెప్పేవారి శ్రోత వక్త వైపే చూస్తూ ఉండాలి. శ్రోతకది ధర్మం. అట్లా చూస్తూ వింటేనే అడిగి బోధపడతారు. ఇక ఉపరతి దీనికి కృష్ణప్రభుడు గారు అంటాడు ఈ పదానికి, నా నోటి మాట వెంబడి తానెప్పుడు సంచరించే తగ నీ చిత్తం లేనదిగని నిదానము ఈ బోధనిస్తే దాచుకోసుని ఇంతకు మిక్కిలి ఇక లేదు లేని. నా నోటి మాట వెంబడి నీ చిత్తం రావాలి. ఇది ఉపరతి. అతి సమీపములో రతి అంటే దీంతో కూడడం. అట్లా ఏ బ్రహ్మతత్వాన్ని అయితే గురుడు ప్రతిపాదిస్తా అంటాడో దాని మీదనే మన మనసు క్రీడించాలి. అందువల్ల ఉపరతి అనేటువంటి భూమికి చాలా గొప్పది. ఇది శ్రవణం చేసే కాలంలోనే కాదు, శ్రవణం చేసి మనం ఇంటికి పోయినా కూడా ఆ వాక్కులు మనసులోకి తెచ్చుకొని దాంతోనే క్రీడిస్తా ఉండాలి. అక్కడ ఉండే అట్లా ఊరేటువంటి ఆ ఆనంద రసం, ఆ బ్రహ్మానంద రసాన్ని ఎప్పుడు పానం చేస్తా ఉండాలి. ఇది మనకు ఉపరతి. ఇక తితీక్ష, ఓర్పు ఉండాలి. గురువు దగ్గర బోధ వినేదానికి చాలా ఓర్పు ఉండాలి. కొంతమంది గురువులకు ఎక్కువ కోపం ఉంటుంది, అడిగినప్పుడు చెప్పరు. కానీ ఇసుగు చెందరాదు. మా గురువు గారు అడిగినప్పుడు చెప్పరు అనేది, మా గురువు గారు ఏదడిగినా మీదికి వస్తాడనేది, కోపపడతాడనేది ఇట్లాంటివి ఉంటాయి. కోపము కానీ శాంతము కానీ దైవగలికి చెప్పడం కానీ చెప్పకపోవడం కానీ అదంతా గురువు గారి ఇష్టం, మన అదృష్టం. మన అదృష్టం ఉంటుంది, తప్పకుండా వాళ్ళు చెప్పనే చెప్తారు. సేవ చేస్తూ ఉండాలి. మాధవదాస్ అంటాడు, 12 సంవత్సరాలు సేవ చేసినా నాకు స్వామి ఉపదేశం చేయకపోయాయి కదా అని మనస్సు అంటే, మనసా నీకు కర్మలు తెగల సద్గురు కరుణా కటాక్షం ఇంకా నీ మీదికి రాలేదు. నీ యొక్క కర్మకు నువ్వు చింతించాలి కానీ గురువు చెప్పలేదని గురువు మీద ఎందుకు ఆరాట పడతావు నీవని చెప్పని తన మనసుకు తాను బుద్ధి చెప్పుకొని నీకు ప్రాప్తం సమీపిస్తే గురుడు పిలిచి ఇస్తాడ్రా. పెట్టినటువంటి టైం వస్తే తలుపు తట్టి నీకు ఇచ్చిపోతాయి అది. కాబట్టి ఇట్లా గురువు దగ్గర తితీక్ష అనేటువంటిది ఎప్పుడు కూడా కల్పించుకుంటా ఉండాలి. కోపం చేసుకున్నా, చెప్పినటి 10 సార్లు చెప్పినా, అడిగినప్పుడు చెప్పకపోయినా, అవసరం లేని పనులు చెప్పినా గురువు గారి సేవకు ఎముకతో ఏర్పడతాడు. అట్లా ఎముకతో ఏర్పడకుండా గురువు దగ్గర సేవ చేసే నేర్పు రావాలి. ఈ తితీక్ష మనకి ఎప్పుడు వస్తాడో ఇంకా జీవితం అంతా వాడు ఓర్పుతో జీవిస్తాడు. ప్రపంచంలో ఇంకెటువంటి కష్టాలు రాని, సుఖాలు రాని వాని ఓర్పు కోల్పోడు. అటువంటి దివ్యమైనటువంటి యొక్క తితీక్ష జ్ఞానం వాడికి కలుగుతాడు. అందువల్ల అనేటువంటిది తప్పకుండా ఉండాలి. ఇక శ్రద్ధ. స్వామి 4 గంటలకు బోధ ప్రారంభిస్తాడు అని మనకు తెలిసిందనుకో, 3:30కే రెడీ ఉండాలి. శ్రద్ధ అంటే ఎట్లా ఉండాలంటే దీనికి అనేక రకాలుగా ఉండాలి. ఎంతో మంది చెప్పినారు ఏకాగ్ర దృష్టి, శ్రద్ధ తప్పకూడదని. భరతనాట్యం ఆడే వాళ్ళు వస్తారు మనకి, 7 కలశాలు నెత్తి మీద పెట్టుకుంటారు, చేతులు పట్టుకోకుండా సభనంతా అభినయిస్తూ ఆనందపరుస్తూ ఉంటారు. కానీ వాని దృష్టి ఎక్కడుంటది? ఆ కలశాల మీదనే ఉంటది. కింద పడితే వీళ్ళందరూ మళ్ళీ అవమానం చేస్తారు ఉంటది కదా. మరి వేదాంత శాస్త్రంలో పరపురుషుని ఆకాంక్షించినటువంటి స్త్రీ ఇంటి పనులన్నీ చేసిన ఆ టైం కోసం ఎంత శ్రద్ధ వహిస్తాడో అంత శ్రద్ధ ఉంటుందని చెప్తుందని అంటారు. ఇట్లా ఆ శ్రద్ధను టయానికి స్వామి వస్తాడు, టయానికి పూజ అంటే మనం ఎంత లేటుగా పోతే అంత మన కోసం ఎదురు చూస్తూ ఉంటారని ఇప్పుడు కొందరికి కొత్త గుణాలు వచ్చినాయి. కొంచెం లేటుగా వచ్చేది ఎందుకంటే మన ముందు అనుకోని వాళ్ళు రాలేవు, కానీ అది వాళ్ళ కొరకు వెళ్తాం అనుకోకూడదు.
అది గురుధర్మం. మన కొరకు మనం వెళ్తామని కరెక్ట్ గా ముందుగానే వెళ్ళేటువంటి విధానం తెలుసుకోవాలి. ఇక ఈ శ్రద్ధ ఇటువంటి పద్ధతిలో వేదాంత శ్రవణం చేయడంలో గాని, గురు పూజలు చేయడంలో గాని, సభలు నిర్వహించడంలో గాని, శాస్త్రములు చదవడంలో గాని మనకు అత్యంత శ్రద్ధ ఉండాలి. ఈ శ్రద్ధ మనకు సుఖాన్ని ఇస్తుంది, బంధాన్ని పోగొడుతుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక సమాధానం ఎప్పుడు కలుగుతుంది? మనం అనుకున్నది నెరవేరితే. మనం ఏదాన్ని అపేక్షించి గురువు దగ్గర చేరినాము, ఏదాన్ని అపేక్షించి ఉపదేశం తీసుకున్నాము, అది నేటికి సిద్ధించింది, నాకు ఇప్పుడు ఇంక ఏ సందేహం లేదు అనేటువంటి భావం కలిగితే శ్రవణాధికారంలో మనకు ఈ సమాధి షట్క సంపత్తి పూర్తి అవుతుంది. ఇక అప్పుడు వాడికి ఇహముత్రార్థ ఫలభోగ విరాగం. ఇహం అంటే ఈ ప్రపంచంలో, ఆమోత్తరకం అంటే స్వర్గాది లోకములలో ఉండే సుఖాలు. ఇహంలో ఉండే సుఖంలో మనకు తెలుసు కదా, మంచి ఇల్లు సంపాదించుకోవడం, మంచిగా బట్టలు ధనం సంపాదించుకోవడం, భార్య బిడ్డలు, తల్లిదండ్రి, బంధు బాంధవులతో నిత్య కళ్యాణం, తత్వతోరణంగా ఉండడం. ఇది ఇహంలో మనకు స్వచ్ఛంద వనితాది భోగములు అనుభవించేది. మరి ఇది అయిన తర్వాత మనకు స్వర్గలోక భోగాలను చెప్పింది శాస్త్రం. శాస్త్రం చెప్పినప్పుడు నమ్మాలి కానీ విమర్శించకూడదు. కానీ ఫలభోగ విరాగము. మనకు 3 యజ్ఞాలు చేస్తే దేవేంద్ర పదవి వస్తుంది, 1000 యజ్ఞాలు చేస్తే బ్రహ్మదేవుని పదవి వస్తుంది. అంటే యజ్ఞము అంటే కేవలం గుండాలు చేసుకొని కట్టెలు గాల్చి నెయ్యి పోయడం అనేటువంటిదే కాదు. దీంట్లో ధ్యాన యజ్ఞము, తపో యజ్ఞము, జ్ఞాన యజ్ఞము, అనేక యజ్ఞాలు ఉన్నాయి. ఈ యజ్ఞాలన్నిటి చేసేటప్పుడు స్వాధ్యాయ యజ్ఞం. మనం అధ్యయనం చేస్తామనుకో, అధ్యయనం చేసేటప్పుడు చదవగా మొట్టమొదటి దానికి అర్థం చెప్పు స్వామి, దీనికి అర్థం చెప్పు స్వామి అని అడిగేవాడు వాడే అర్థాలు చెప్పేవాడు అవుతాడు. అంటే స్వాధ్యాయం అనేటువంటి యజ్ఞములో ఏం లభ్యమవుతుందంటే స్వయం జ్ఞానం ఉత్పత్తి అవుతుంది. ఈ స్వయం జ్ఞానం ఉత్పత్తి అయినప్పుడు బ్రహ్మ పదవిని ఈడే పొందుతావు, మళ్ళీ ఇది అక్కడ పోతారని. కానీ దీన్ని సామాన్యంగా ధనవంతులకు, రాజులకు చెప్పి ఈ యజ్ఞాన్ని ఇక్కడే చేపిస్తారు భౌతికంగా. ఈ యజ్ఞ వీధులు మామూలుగా 15 మంది ఋత్విక్కులను పెట్టుకొని, భార్యాభర్తలను యజ్ఞకర్తలుగా పెట్టుకొని, ఉపద్రష్టగా ఒకరిని పెట్టుకొని 18 మంది పెట్టుకొని యజ్ఞం పరిపూర్తి చేసి అన్నదానము, గోదానము, భూదానము, హిరణ్యదానము, వస్త్రదానం మొదలైన దానాలు చేసి యజ్ఞం పరిపూర్తి చేస్తే నాకు స్వర్గం వస్తుంది అని. ఇది బాహ్య యజ్ఞం. ఇది ఉన్నవాడి యొక్క సొమ్ము లేనివానికి ఎట్లా పంచిపెట్టాలనో యుక్తి చేసినారు వాళ్ళు. వాడికి వచ్చేది లేదు, పొద్దేది లేదు. కానీ ఆ యుక్తి చేయకపోతే కన్నా వీడు పెట్టాడు. వీడు ముందే పరమలోకి నీకు ఏ ఫలితం కాదు, నీ సొమ్ము పెట్టాలంటే పెట్టాడు. నీకు స్వర్గం వస్తుందిరా, ఇక్కడుండే సుఖాలు ఇక్కడ 100 ఏళ్ళు బతికించేది అక్కడ ఒక్కరోజు అనుభవించవచ్చు, అంత సుఖం ఉంటుందంటే ఏమన్నా గంటే పెడతాడు. ఇట్లా మనకు యజ్ఞాలు చేపించారు, చేపిన సంతోషం కానీ. కానీ దీని ఎదుర ఆముత్రకమైనటువంటి లోకాలు వస్తాయి. తప్పు చేస్తే, పాపం చేస్తే నరకం వస్తుంది. దాని ఎందున అనేకమైన నరక కూపాలు ఉన్నాయి. కుంభీపాక నరకం ఉంది, అశ్వినిపాత నరకం ఉంది, వైతరిణి నరకం ఉంది, అనేక నరకాలు ఉన్నవి. నువ్వు బిడ్డను ఇస్తానని ఇవ్వకుండా పోతే వాడిని నూనెలో వేసి కాలుస్తారు. పరస్త్రీలను బలవంతంగా కామసుఖం అనుభవించాలని చేస్తే అక్కడ ఇనుప కాలినటువంటి యొక్క బొమ్మలకు వాడిని కరిపించి ఆ యొక్క బాధలన్నీ పెడతారు. ఇవన్నీ కూడా నరకలోకాలను అనేక రకాలుగా వర్ణించినారు నరకాన్ని. మరి ఆడి తప్పిన వాడిని, ధనం ఇస్తానని ఇవ్వని వాడిని, ఇవన్నీ కూడా రవరవాది నరకాలన్నీ కూడా చూపించినారు. అంటే ఈ పాపము చేస్తే నరకం వస్తుంది అనేది చెప్పినారు, పుణ్యం చేస్తే స్వర్గం వస్తుందని కూడా అలాగే చెప్పారు. ఈ యొక్క నరకాలు, ఈ స్వర్గాలు ఎంతకాలం ఉంటాయంటే క్షీణే పుణ్యం అత్యలోకం విశంతి. పుణ్యం క్షీణించగానే మళ్ళా మానవ లోకానికి రావాలి, పాపం క్షీణించగానే మళ్ళీ మానవ లోకానికి రావాలి. ఇంకెక్కడ పోతాడు?
ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావృత్తిన అర్జున మామ పేర్చిత కౌంతేయ పునర్జన్మ న విద్యతే. ఆ బ్రహ్మేంద్రాది లోకాలములకు పోయినంత పుణ్యం చేసుకున్నా వాడు మళ్ళా పునర్జన్మకు రానే రావాలయ్యా. అవన్నీ కూడా అశాశ్వతమైన లోక సుఖాలు. ఇదిగో మాము పీర్చిత కౌంతేయ, నా నిజస్వరూపాన్ని వాడు పొందుతాడో వాడు ఏ లోకానికి పోవాల్సిన అవసరం లేదు, వాని మోక్షానికి ఏమాత్రం తక్కువ ఉండదు అని కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా ఆ ముద్రకముల మీద ఈయనకి వైరాగ్యం రావాలి. ఇహలోకం ఎట్లా అశాశ్వతమో పరలోకాలు కూడా అట్లా అశాశ్వతమనే జ్ఞానం తెలుసుకొని వీడు ఎట్లా వీడు వల్ల దాంటను మూత్ర పురీష వమనాన్నముల వలె మూత్ర పురీషాలను వదిలినప్పుడు మళ్ళా దానికి ఎట్లా ఆశించడో అది కావాలనడో, వమనము చేసుకున్నటువంటి అన్నమును తిరిగి ఎట్లా కోరడో అట్లా ఒక్కసారి ఈ మనసులో నుండి అశాశ్వతమని వదిలిన తర్వాత ఎట్టి పరిస్థితిలో కూడా మళ్ళీ దానిని కావాలని కోరకూడదు. అటువంటి జ్ఞానికి మాత్రమే ఇహముత్రార్థ ఫలభోగ విరాగం ఉంది. ఇది ఇవన్నీ వదిలిపెట్టా వచ్చినాడు. ఈయనకి పొందేటువంటి ఫలితం ఏమి, ఎక్కడ సుఖం అంటే ఇక్కడ నిత్యానిత్య వస్తు వివేకం వస్తుంది. నిత్యమైన బ్రహ్మ ప్రాప్తి, అనిత్యమైనటువంటి భ్రాంతి రహితము, ఈ రెండు ఏకకాలంలో సిద్ధిస్తాయి. సూర్యుడు పుడితే సూర్యుని యొక్క వెలుగు చీకటి యొక్క రహితం ఒకేసారి సిద్ధిస్తుంది కదా మనకి. సూర్యుడు వచ్చిన గంట సేపు పోతుంది ముప్పంటామా అంటే ఏకకాలంలో సిద్ధించి భ్రాంతి రహితము బ్రహ్మ ప్రాప్తి ఒకే కాలంలో జరుగుతుంది. అట్లా జరిగినటువంటి యొక్క సాధన చతుష్టయ సంపత్తిని వాడు కనిపించ. అందుకు నిత్యానిత్య వస్తు వివేకము, ఇహముత్రార్థ పరభోగ విరాగము, శమగమ శాంతి తితీక్ష శ్రద్ధోపరతి ముముక్షత్వం, స్వస్తికారోహణ స్వర్శ త్రివిధ దీక్ష పరం భక్తజన వశీకరం. ఈ సాధన చతుష్టయాన్ని ముందు శిష్యునికి గురువే బోధించాలంటాడు ఇక్కడ. ఎందుకంటే శాస్త్రంలో సాధన చతుష్టయాన్ని సంపాదించుకున్న తర్వాతనే వేదాంతాన్ని శ్రవణం చేయాలని చెప్పని నియమం ఉంది. కానీ ఈనాడు మానవుడికి సాధన చతుష్టయం అంటే ముందు ఏమో అర్థం కాదు. కానీ గురువు దగ్గరికి పోయిన తర్వాత అయినా కూడా ముందు సాధన చతుష్టయాన్ని సంపాదించుకోవాలి, వినాలి, శ్రవణం చేయాలి. ఆ తర్వాత మనకు మిగతా విషయం గురువు గారి ద్వారా ఇది పూర్తయిన తర్వాత బోధింది. అందుకే స్వస్తి, ఆరోహణ, స్పర్శ త్రివిధ దీక్షలు ఉండాలన్నారు. స్వస్తి అంటే వానికి మేలు కోరాలి, ఆశీర్వాదం చేయాలి. ఆశీర్వాదం చేసి ఆ ఆశీర్వాద సంకల్ప బలం చేత నాయనా నీవు ఏ యొక్క బోధన ఆశించి వచ్చినావో ఆ బోధ నీకు సిద్ధిస్తుంది. అటువంటి యొక్క ప్రయత్నం నీవు మానొద్దు, దానికి కావలసినటువంటి సహాయం నేను చేస్తాను అనే పద్ధతి కింద స్వస్తి పలకాలి. ముందు శిష్యునికి మేలు కోరాలి. ఇక ఆరోహణ, కరుణామృత దృష్టి చూడాలి. కరుణామృత దృష్టి అయిన తర్వాత స్పర్శ దీక్ష ఇవ్వాలి. హస్తమస్తక సంయోగం చేసి నాయన నీ అభిష్టం నెరవేర్తాలి, మన అభిష్ట ఫల ప్రాప్తిరస్తు. మరి భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధిరస్తు, జన్మకర్మ నివారణ సిద్ధిరస్తు. ఈ రకంగా శిష్యుని యొక్క మనోభావాలను బట్టి గురుడు ఆశీర్వదించి దానికి తగినట్లుగా చేయాలన్నమాట. ఇట్లా చేసి శిష్యుని వశీకరణ చేసుకోవాలని అంటే మన ప్రాచీన ఋషులు చెప్పిన విధానం ఇది. అందుకే ఋషి ప్రోక్తమైన సాంప్రదాయంలో మనం ఎవరైతే ఉంటామో వాళ్ళందరి దీనిని గమనించే శిష్యజన పరిపాలన చేయాలి. మనం అవాంతరంగా వచ్చినటువంటి వాళ్ళు ఎట్లో గట్ల చేసుకుంటారు. ఇక దీనికే ఇంతకుముందు చెప్పినట్టువే దీని యందు మళ్ళా 3వ పేరాలు కూడా ఉన్నాయి. యమనీయం ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అష్టాంగ యోగ. ఇప్పుడు ఈ అష్టాంగ యోగాలు చేయాలి అంటే మనకు పాతంజలి యోగ సూత్రంలో ఉన్నాయి, మనకు లేవు అని అంటారు. అష్టాంగ యోగములు అనేటువంటివి శరీరాన్ని, మనస్సును, అంతఃకరణను శుద్ధి చేసేది. ఈ శుద్ధి చేస్తే నీకు ఆ పరమార్థం తొందరగా సిద్ధిస్తుంది. అట్లా లేకపోతే అంత కష్టమవుతుంది. యమము అంటే
కాలమంతా చేసేది. నియమము అంటే ప్రతిరోజు చేసేది. అహింస, సత్యము, ఆస్తేయము, అపరిగ్రహము, ఈ లక్షణాలు ఉన్నాయే, ఇవి జీవితం అంతా పాటించాలి. బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే మనము వివాహం చేసుకోకుండా ఉండేది బ్రహ్మచర్యం అని అనుకోకూడదు. బ్రహ్మచర్యం అంటే మనస్సు బ్రహ్మమందు చరించడము బ్రహ్మచర్యం. మనకు ఒక నిర్దేశించిన వస్తువు తెలుస్తుంది గురువు దగ్గర. ఇది మంత్రము, ఇది మంత్రాది దేవత. ఇప్పుడు మనం ద్వాదశాక్షరి చెప్తారు. అస్య శ్రీ ద్వాదశాక్షరి మహామంత్రస్య అచల ఋషి అవినాశ ఛంద అభవో దేవత అమృతం బీజం అప్రమేయ శక్తి అయమాత్మా తత్వమస్యాది జ్ఞానరహిత కీలకం అఖిల కాలేషు పరిపూర్ణమస్తి మాయా సహితమేతత్ ప్రపంచం నాస్తి ఇది నిశ్చయ సిద్ధ్యర్థం ద్వాదశాక్షరి మహామంత్ర జపం కరిష్యే. అంటే ఈ యొక్క మంత్ర జపము ఎందుకు చేయాలి అంటే మాయా సహితమేతత్ ప్రపంచము నాస్తి పరిపూర్ణ పరబ్రహ్మ అస్తి. ఇది సిద్ధించేదానికి జపం చేస్తాం. మనం జపం చేసేటువంటి ఒక విషయం ఇది. అందుకు యమనియమాలను గురించి చక్కగా అర్థం చేసుకునేప్పుడు బ్రహ్మచర్యం అంటే ఇది. అహింస అంటే జీవహింస చేయరాదు అని. జీవహింస చేయరాదు అనేటువంటి పదము ఎవరికి వర్తించదు. మరి ఎందుకు చెప్పినారు ఈ మాట అంటే మాంసాహారం జీవహింస అనుకున్నారు, కానీ నిజముగా జీవహింస అనంత రకాలుగా మనకు తెలియకనే జరుగుతుంది. మాట్లాడేటప్పుడు ఎన్నో క్రిములు చచ్చిపోతాయి, నడిచేటప్పుడు చచ్చిపోతాయి, స్నానం చేసేటప్పుడు ఎన్నో సూక్ష్మ క్రిములు పోతాయి, మరి పడుకున్నప్పుడు ఎన్నో పోతాయి, మనం వ్యవసాయం చేసేటప్పుడు ఎన్నో క్రిములు చచ్చిపోతాయి, ఎన్నో రకాలు జీవహింస జరుగుతుంది. మొట్టమొదట నేను జన్మం ఎత్తేటప్పుడే తల్లిని మహాహింస పెట్టి బాధ పెట్టి పుడతాం. అక్కడ నుండి మనం హింస మొదలు పెట్టాం. ఇక్కడికి వచ్చిన అహింస చెప్తున్నాను. అహింస అనేటువంటిది ఏమంటే నీవైన జీవుణ్ణి జనన మరణములనే హింస లేకోకుండా తప్పించే మార్గం అహింస. మనం పక్కన అహింస చేయాలంటే మహా కష్టం, కానీ ఈ జీవుణ్ణి ఈ జనన మరణ ప్రవాహంలో జన్మం ఎత్తితే హింసే, జన్మము లేకోకుండా చేసుకునే స్థితి అహింస. అందువల్ల అహింస వ్రతాన్ని పాటించమన్నారు. అహింస అంటే కేవలము మిగతా వాళ్ళందరినీ బాధ పెడతానే ఉంటారు, కానీ మాంసం తినేది ఒక్కటే మాట్లాడుతూ ఉంటారు. ఇది హింస, ఇది హత్యాది. అంటే అది ఎంతో చిన్నది. మనం చేసే హింసల్లో పంచ పాపాలు ఉన్నాయి గృహస్థునికి. తెల్లవారుతానే చీపురు తీసుకొని ముందు కసువు నొక్కుతాం, అప్పుడే మొదలవుతాయి సీమలు దోమలు చచ్చేట్లు. మొదటి ప్రాప్. కుండలు కడిగి పోయి వంట చేస్తాం. వంట చేసేటప్పుడు మన అగ్నిలో ఎన్నో క్రిములు చచ్చిపోతాయి. మనం తుడిసే బట్ట చేత ప్రతిసారి తుడుస్తూనే ఉంటాం, అప్పుడు కొన్ని చచ్చిపోతాయి. ఇట్లా అనేక పాతకాల చేత గృహస్థుడు ఉంటాడు. దీంట్లో ఒక పరిష్కారం, జీవ తృప్తి భూత తృప్తి చేయాలి. భిక్షగాళ్ళకి ఇంత అన్నం పెట్టాలి, కుక్కలకి ఇంత అన్నం పెట్టాలి, కాకులకి ఇంత అన్నం వేయాలి. వేస్తే అవి తృప్తి పడతాయి. ఏమి తెలియని ప్రాణులను ఎట్లా మనమైతే హింసించినామో అట్లా కొన్ని ప్రాణులను తృప్తి పరిస్తే ఆ తృప్తి నీకు ఆనందాన్ని ఇస్తాయి. ఇటువంటివన్నీ మనకు చెప్పినారన్నమాట. ఇట్లా అహింస అనేటువంటి పదానికి మన జీవుణ్ణి హింస లేకుండా జనన మరణ ప్రవాహంలో పడకుండా కాపాడుతుంది. ఇక అహింస బ్రహ్మచర్యమైన ఆస్తేయం అంటే దొంగతనం లేకోకుండా జీవించాలి. దొంగతనం అనేది తీసుకునేప్పుడు ఏమన్నా ఆనందం కలుగుతుందేమో కానీ అటువంటి వస్తువు మనది ఇంకొకరి చేత దొంగలింపబడినప్పుడు మన హృదయం మన మనస్సు ఎంత బాధపడుతుందో అది అర్థం చేసుకొని పరుల బాధలు కూడా ఇట్లా గుర్తు చేసుకో. మనకు పాపపుణ్యాలు మన నుండి ప్రారంభమవుతాయి. అందువల్ల వాడు ఎంత బాధపడతాడు, వాడు ఎంత కష్టపడి సంపాదించుకున్నాడు, దాన్ని ఎట్లా దొంగలించాలా అనేది రావాలి.
ఈ దొంగతనం అనేది ఉండకూడదు. ఇది అది విద్యా చౌర్యం కూడా ఉంది, విద్యా దొంగతనం కూడా ఉంది. కొంతమంది ఊరికి గురువు దగ్గర నటన చేసి ఏదో కొంత తెలుసుకొని ఇంకా నాకు అంతా వచ్చలేని పోయే వాళ్ళు ఉన్నారు. అట్లా దొంగ విద్య ఎప్పుడు కూడా పట్టదు. మా వేదాంతం లక్ష్మణ్ అంటారు, వచ్చి శ్రవణం చేసేదే. ఎవరన్నా 5వ 10వ గురువుకి ఇచ్చి నమస్కారం చేస్తే ఏంటికి గురువుల కాశ అట్లా ఇవ్వకూడదు అని పక్కన నీకు చెప్తాడంట. ఇచ్చేవానికి ఆయన అనేవాడు, ఇట్లా తిరిగిపోదో దొంగపోదో అంటే వానికి ఏందిరా పట్టేది, వాడు ఇవ్వకపోతే వాని పక్కన కూడా ఇవ్వకుండా చేస్తాడని చెప్పానని. అంటే శౌర్యం, దొంగతనం సోరత్వం అనేటువంటిది ఎట్లా ఉన్నది అంటే అనేక రకాలుగా ఉన్నది. అందుకే ధర్మాధర్మ విశేషణ తెలుసుకొని నడచాలి. ఇక ఇటువంటి యొక్క ఆశ్చర్యమైన తర్వాత వీడికి మంచిదైనటువంటి యొక్క విషయం లభ్యమవుతాయి. ఇంకా నిత్యము చేసేటువంటి పనులు ఉన్నాయి. శౌచము, సంతోషము, స్వాధ్యాయము, మరి ఈశ్వర ప్రణిధానము లాంటి కొన్ని ఉన్నాయి మనకి. సంతోషాన్ని హృదయం నుండి ఎప్పుడు దూరం చేసుకోకూడదు. ఇది మనకు నిత్య సాధనలో ఒక సాధన. మనం ఎవరెవరిని ఒక మాట అంటే అప్పుడే చివుకుని దుఃఖం వస్తుంది. ఆ మాట నిన్నేమంత బాధ పెడుతుంది. నీలో ఉండేటువంటి నిత్య సంతోషాన్ని అన్యాయంగా పోగొట్టుకుంటావు కదా. సంతోషాన్ని హృదయం నుండి జాడ నిడుచుకోకూడదు. దానికి వెంటనే పరిష్కార మార్గం కనుక్కొని సంతోషాన్ని యథాతథంగా ఉండాలి. శౌచం ఉండాలి, రోజు స్నానం చేయాలి. సహస్ర కర్మానం స్నానం ఆచర్యత, 1000 పనులున్న స్నానం చేయాలి. శతకర్మానం భుక్తం ఆచర్యత, 3 పనులు ఉన్న టయానికి భోజనం చేయాలి. దశ సహస్ర కర్మానం ధ్యానం ఆచర్యత, 10,000 పనులున్నగాక నీ గురుమంత్రాన్ని నువ్వు ధ్యానం చేయాలి. ఇది నిత్య నియమం పెట్టుకోవాలి. అందుకే నియమం అనేటువంటిది ఇట్లా రావాలి అని చెప్పాను. అందువల్ల ఎప్పుడైతే సంతోషము, శౌచము అనేటువంటివి 2 మనకు కలిగినాయో, శుచిత్వము, తర్వాత స్వాధ్యాయము. మనం రోజు మన మూల పురుషులు రచించినటువంటివి మనకు ముఖ్యమైనటువంటి సిద్ధాంత గ్రంథాన్ని కొంచెం టైం అధ్యయనం చేయాలి. ఇది మనకు ఆచారమై ఉండాలి. ఇంకా తర్వాత గురు పూజనమైనటువంటివి కొన్ని చేయాలి. ఇది ఈశ్వర ప్రణిధానము. అంటే ఇటువంటివన్నీ కొన్ని చేసుకుంటా వస్తే వాడికి ఇదే ఆసనము, ప్రాణాయామములు ఉన్నాయి. ఇప్పుడు ఆసనాలు మనందరికీ బాగా తెలిసిన టీవీలు వచ్చిన తర్వాత అనేక ఆసనాలు మనం తెల్లవారుజామున లేచి చూడడం కానీ చూస్తే అన్ని ఆసనాలు చూపిస్తారు. మేము సజ్జనగడ్డకు పోయేటప్పుడు సతారలో దిగినాం. సతారలో సమర్థ రామదాసు గారి యొక్క ధర్మసత్రం ఉంది. ఎవరు సజ్జనగడ్డకి వెళ్ళాలని పోతారో వాళ్ళు ఫ్రీగా రూములు ఇస్తారు. మమ్మల్ని మేము అక్కడ దిగినాం. నేను వెంకటేష్, మా వెంకటేష్ 4 గంటలకు లేచినాం. ఫస్ట్కే పోవాలా సజ్జనగడ్డకి. లేచి మేము హాల్లోకి వస్తే 100 మంది చేస్తున్నారు ఆసనాలు. మాకు ఒక విచిత్రం అయిపోయినా చూస్తాను. ఎంతమంది స్త్రీలు, ఎంతమంది పురుషులు చక్కగా ఆసనాలు చేస్తున్నారు. ఈ ఆసనం అనేటిది అనేక రకాలు. శరీరాన్ని కదిలియాలి, అది శాస్త్రోక్తంగా కదిలియాలి. శరీరంలో దాగి ఉన్నటువంటి ఈ యొక్క మూల వ్యాధికి సంబంధించిన క్రిములన్నీ కూడా నశించిపోవాలి. శరీరంలో ఉండే సోమరితనం పోవాలి. దానికి ఆసనాన్ని స్వస్తికాసనం, కూర్మాసనం, కుక్కుతాసనం, పద్మాసనం, వజ్రాసనం లాంటి ఆసనాలు వేస్తే ఇది బాగుంది. ఇక ప్రాణాయామం చేయాలి. మనకు ఆలోచన ఎక్కువ ఉన్నప్పుడు ప్రాణము నకశిక పర్యంతం పారాడదు. కేవలం ఊపిరితిత్తు నుండి ఇక్కడికి తిరుగుతుంది. ఆలోచనకు ఖర్చు పెడతా ఉంటుంది ఆ ప్రాణాన్ని. అందుకు దాన్ని ఆలోచనలన్నీ ఇడిచిపెట్టి ఒక 30 సార్లు కడుపు నిండా గాలి తీసుకోవడం, వదలడం. 6 పాయింట్లు 1, 2, 3, 4, 5, 6 అని అంత ప్రమాణం ఎంచుకుంటా లోపలికి తీసుకోవాలి గాలి. అక్కడ నిలబెట్టి 6 సార్లు ఎంచాలి. మళ్ళా వదిలేటప్పుడు 6 సార్ల ప్రమాణం బయటికి ఇడసాలి. బయట కుంభకం కూడా 6 సార్లు అనాలి. ఇట్లా 4 గాళ్ళు 24 సార్లకు ఒక్క గాయత్రి నడిస్తే ఇది ప్రాణాయామమే. ఈ ప్రాణాయామం బాగా 30 సార్లు చాలు.
లేదంటే ఒక 20 సార్లు చేసినా చాలు. అట్లా చేస్తే నకసిక పర్యంతము గాలి పోయి ఈ యొక్క వ్యాధి లక్షణాలు లేకోకుండా చేస్తారు. ఇది అందరికీ అవసరమే కదా, పతంజలి వాళ్ళకైనా అందరికి కూడా అవసరమే. ఇక ప్రత్యాహారం, మనకు కొన్ని పూర్వవాసనల మీద మనసు ఎక్కువ పోతా ఉంటుంది. దానికి ప్రత్యాహారం, దానికి విరుద్ధంగా ఇంకొకటి చేయాలి. వాడు క్లబ్బులకు సినిమాలకు పోయే అలవాటు ఉంటుంది మనకి. అదే టయానికి ఎక్కడన్నా పెద్దల సత్సంగం జరిగితే అక్కడికి పోయేది నేర్పియాలి. ఇది ప్రత్యాహారం. మన మనస్సు ఏదో త్రాగుడు గీగుడును కోరుతుంది. ఆ టయానికి ఏదో డిఫరెంట్ లోపల వేసుకుని దాన్ని అదుపు చేయాలి. అట్లా ఇహమునకు అలవాటు పడినటువంటి మనస్తత్వాన్ని పరం వైపుకి తిప్పాలంటే ఈ యొక్క అభ్యాసాలు చేయాలి. ప్రత్యాహారం. ఇక ధ్యానం ఎట్లా చేస్తాం మనము అంటే, మన గురువుకు ఒక నియమం చెప్పింటాడు. ఆయన ఏకాగ్ర చిత్తులవై 108 సార్లు మంత్ర జపము చెయ్యి, 108 సార్లు గురు ధ్యానం చెయ్యి అని మనకు చెప్పింటాడు. దాన్ని తూచా తప్పకుండా చేయాలి. మనకుండి ఈ ఉడుదుడుకుల జీవితంలో ఆ గురువు చెప్పిన ఆ టైమే మనకు మంచిది. ఆ పావుగంట అరగంట ధ్యానం చేయడమే మనకు సుఖం. అంత సుఖాన్ని ఈ ప్రపంచంలో ఏం చేసినా పొందలేదు. కానీ ధ్యానాన్ని కూర్చున్నప్పుడు ఇది ఈ ప్రపంచాన్ని చింత చేస్తుంది. ఎంతవరకు చింత చేస్తుందో అంతవరకు ధ్యానాన్ని ఎక్కువ చేయాలి. ధ్యానం మనకు సహజావస్థగా మారిందంటే ఇంక నువ్వు ఎక్కడ కూర్చున్న ధ్యానమే, ఏం చేసినా ధ్యానమే. సాధన పూర్తి అయ్యే వరకు ధ్యానమును చక్కగా చేయాలి. ఇక ధారణ యోగం ఉంది. ధారణ యోగం అనేటువంటిది మనకు ఒక ముక్కులో గాలి తీసుకొని ఇంకొక ముక్కులో వదలడం, ఈ ముక్కులో తీసుకొని ఆ ముక్కులో వదలడం. ఒకటేసారి గాలి బయటికి వస్తే, ఒకటేసారి లోపలికి పోతే ఇది మృత్యువాతన పడుతుంది. మృత్యువు ఎప్పుడు దీన్ని జయించలేదంటే ధారణ ఒక జంజములాగా తయారై సర్క్యులేషన్ అయితే వస్తే ప్రాణము అది తెంపు ఉండదు కాబట్టి అది మృత్యువుకు చిక్కదు. మృత్యువుని జయించాలంటే ధారణ యోగం చేయాలా అని చెప్పారని పెద్దలు ఒక ధారణ యోగాన్ని చెప్పేవారు. అంటే ఇది కష్టమే, ఎవరు చేయలేరు సామాన్యంగా, కానీ చేయాలి కొన్ని దినాలు. ఆ సంకల్పం వచ్చినందుకైనా చేస్తే దాంట్లో ఒక విధానం మనకు లభ్యమవుతుంది. ఇక ధారణ అయిన తర్వాత ధ్యానం, ధ్యాన ధారణమైన తర్వాత ఇక సమాధి అనేటువంటిది వస్తుంది. సమాధి అనేటువంటిది సాధన పద్ధతి లేకంటే జ్ఞానము సిద్ధావస్థ వచ్చినప్పుడు సమాధి ఎప్పటికీ ఉంటుంది. ఇక వాడు ఎట్లా ఉన్నా సమాధే ఉంటుంది. వాడు పరుల కోసమే మాట్లాడతాడు, పరుల విషయం కోసమే వాని వ్యవహారం చేస్తాడు, కానీ తనకంటే ఏమీ లేకోకుండా ఉంటాడు. అటువంటి సమాధి రావాలి. సమాధి, ధి అంటే బుద్ధి, సమము, సమం అంటే పరమాత్మ స్వరూపం. మనకు శరీరాలన్నీ భిన్న భిన్నాలుగా ఉంటాయి, చైతన్యమైన పరమాత్మ అభిన్నంగా ఉంటుంది. మనకు ఫ్యాను, బల్బులు, ఫ్రిడ్జ్లు, టీవీలు ఇవన్నీ కూడా భిన్న భిన్నంగా ఉంటాయి. అందులో కరెంటు అభిన్నంగా ఉంటుంది. అట్లా కరెంటు దృష్టి కలిగి ఈ భిన్న దృష్టి లేకోకుండా ఎప్పుడు బుద్ధికి సిద్ధిస్తుందో అప్పుడు మనకు ఈ సమాధి లభ్యమవుతుంది. ఇక ఉన్నది ఒకే వస్తువే, ఇందులో ఏ చింత చేసినా బంధం గాని మోక్షం గాని లేదు అని బుద్ధిలో ఒక నిశ్చయం జరిగితే వాడు ఎక్కడ ఉన్నా సమాధి. వాడికి ఒక దాని మీద మమకారం కానీ ఒక దాని మీద తిరస్కారం కానీ ఏమీ లేకోకుండా ఉంటాయి. ఈ అష్టాంగ యోగాలు ఇటువంటి పద్ధతిలో మన శేష జీవితానికంతా సుఖశాంతులు కలగాలి కాబట్టి ఇవి అందరికీ అవసరమే. ఇక అష్టాంగ యోగాలు అయిన తర్వాత మంత్రలయహట రాజయోగ నిష్ఠాగరిష్ఠులు కావాలి. మంత్రయోగము, లయయోగము, అటయోగము, రాజయోగం అని మనకు 4 యోగాలు పెద్దలు చెప్పినారు. భద్రాద్రి రామచంద్రుడు భూసురుండెవడైన పుణ్యనదుల మహాతోయముల స్నానము చేసి శుభ్ర వస్త్రము గట్టి శుచి అయిన స్థలమందు కూర్మ చక్రము లిఖించి దర్భకృష్ణాజన ధవలాసనములపై పద్మాసనస్థుడై పదిలములను కన్నులు బిగించి కడువెన్ను నిక్కించి నాసాగ్రమున దృష్టి నిలిపి మనసుకిష్టమైనట్టి మంత్రము నిష్ఠతోను జపము చేసిన యోగి విలక్షణుడు. ఇది భూసురుడు ఎవరైనా ఎక్కడో పుణ్యనదుల్లో స్నానం చేసేటటువంటిది అది గురువు దగ్గర మంత్రయోగం కాదు, వాడి మనసుకి ఇష్టమైనటువంటి మంత్రాన్ని జపించే యోగం.
కానీ ఇక్కడ గురువు దగ్గర గురువుపదేశం అయిన తర్వాత వాడు ఎప్పుడు చల్లుకున్నా కూడా గురుపాద తీర్థమే. స్నానం చేసేటప్పుడు మనం మొట్టమొదట సంకల్ప రూపంలో శిరస్సున నీళ్లు చల్లుకుంటాం. ఎట్లా? గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింపురు కావేరి తుంగభద్రాచ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ చ విఖ్యాత పంచగంగా ప్రకీర్తితా అస్మద్గురు చరణాల విందోదకం స్నానం కురు పావనం శుభం. ఎందుకంటే పరమాత్మ స్వరూపం గురువు కాబట్టి గురుస్థానంలో పుట్టి వచ్చిన జలము అది గురుపాద తీర్థమే గాని అన్యము కాదు. కాబట్టి ప్రసిద్ధి చెందినటువంటి నదుల రూపంలో ఆ గురుపాద తీర్థమే ప్రవహిస్తుంది గనక ఆ నదుల యొక్క జలనాడులే ఈ మనకు వచ్చేటువంటి నీరు గనక ఇది గురుపాద తీర్థంగా భావించి ముందు శిరస్సు మీద చల్లుకుంటాం. అంటే ఇంక పవిత్ర జల స్నానం అయినట్టే కదా వాస్తవికంగా. ఈ పవిత్ర జల స్నానం అయిన తర్వాత మనము ఇదిగో ఆసనం వేసుకుని మనం ఆ పద్ధతిగా మంత్రయోగాన్ని చేయాలి. మంత్రాన్ని జపం చేస్తే మంత్రయోగం. ఇంద్రియాలను నిగ్రహించి అదుపులో పెట్టుకొని చేసేటువంటిది లయయోగం. మరి హఠయోగం ఉంటుంది మనకు. మన మనసు ప్రపంచం వైపుకు లాగుతా ఉంటుంది, మరి ఉద్దేశం పరమార్థం వైపుకు వస్తుంది. ఇక్కడ హఠయోగం కావాలి మనకి. ఇప్పుడు మంచి టిఫిన్ చేయాలని సంకల్పం వస్తుంది ధ్యానాన్ని కూర్చున్నప్పుడు. నీకు అటువంటిది పెట్టను, నువ్వు ధ్యానం చేసే తీరాలా. ఇంద్రియ చలనం జరుగుతుంది, అది వినాల బజార్లో ఏదో రగా దెబ్బలాడుతుంటారు చూడాలంటారు. పోకూడదు, నేను ఇప్పుడు పడుకోవాలా, నాకు నిద్ర వస్తుంది, పండుకోకూడదు అంటే ఏదైతే మనస్సు ప్రవృత్తి మార్గంలో పోతాదో దానికి అడ్డముగా నడిచి దాన్ని నివృత్తి మార్గంగా చేసి మనస్సును హఠము చేత నిగ్రహించేదాన్ని అంతా హఠయోగం. అట్లా హఠయోగ పద్ధతిలో మనము కొన్ని మన పెద్దలు చెప్తారు, ఇవి కూడా అవసరమే. ఏడంటే స్వామి నేను పని ఉండి పోయి వస్తానంటాడు. పోకూడదు, కూర్చో అంటాడు గురు. అప్పుడు ఏం చేస్తుంది, మనసు గిజగిజలాడుతూ ఉంటుంది. అయినా కూడా గురువాజ్ఞ మీరకూడదు కాబట్టి హఠ పద్ధతిలో దాన్ని జయిస్తాం. ఇట్లా హఠయోగం అయిన తర్వాత మనకు రాజయోగం వస్తుంది. రాజయోగం అంటే అర్థమేమి? ఈ యోగములన్నిటికీ రాజైన యోగం. రాజైన తర్వాత మీరు ఏ యోగాలు చేసే అవసరం ఉండదు. అధిష్టాన చేతన బ్రహ్మమై సర్వ సాక్ష్య స్వరూపం మనకు లభ్యమై అటువంటి యొక్క స్థితిలో ఎప్పుడు ఉంటామో ఇంక ఈ పిల్ల యోగాలు, ఈ నియమాలు, కాలాలకు సంబంధించిన యోగాలు చేయకుండా తాను ఎప్పుడు రాజయోగి అయి ఉంటాడు. అందుకే సహజామనస్క రాజయోగ సిద్ధి కలుగుతాడు. సహజామనస్క రాజయోగ సిద్ధి కలిగినటువంటి వారికి ఇది బాగా లభ్యమవుతుంది. ధ్యాన ధారణ యంత్ర షణ్ముఖి శాంభవి కేచరి ముద్రాభ్యాస ఆధార స్వాదిష్టాన మణిపూర్వక అనాహత విశుద్ధ ఆగ్నేయ సహస్రార చక్ర పరిశోధకం ఆత్మబోధకం ఇవన్నీ కూడా చెప్పారు. ఇక రాధాయంత్రం అంటే పంచముద్రలు ఉన్నాయి. బ్రహ్మ విద్య స్టార్ట్ అయ్యేది ముద్రల దగ్గరే. అందుకే దీనికి బ్రహ్మ విద్య ఉండేటువంటి 32 విద్యల్లో అక్షి విద్య అంటే ముందు కన్నులు వచ్చి చూపడం, చెవులు వచ్చి చూపడం, ఈ కన్నుల్లో ఉండే చిత్కలల మీద కొన్ని దినాలు నిలబెట్టడం, దీన్ని అక్షి విద్య అంటారు. దీనికి మనకు కేచరి, భూచరి, షణ్ముఖి, శాంభవి, మధ్యమ అనేటువంటి ముద్రల పేరుతో పెట్టినారు. కేచరి అంటే పైకి చూడాలి, అది శమీపుని చూపనుకో. భూచరి అంటే కిందికి చూడాలి. మధ్యం అంటే అర్ధం కనురెప్ప మూర్చి అర్ధం కనురెప్పలో పైన కనపడేటువంటి నలుపును పరముగాను, ఇహము కనపడేటువంటి ఎలుగును ఇహముగాను, ఇహపర దృష్టి కలిగి ఈశ్వరుడు ఆంజనేయ స్వామి ఎట్లయితే ఆ దృష్టితో కూర్చుంటారో ఆ దృష్టి చేత ఉండేటువంటి దాన్ని మనకు మధ్యమ. ఇక శాంభవి ముద్ర ఉన్నది మనకు. మధ్యమ ముద్ర అయినాక శాంభవి. కన్నులు మూసి అయినా తెరిచి అయినా దృష్టి భూమధ్యం మీద పెట్టి తదేక ధ్యానం చేసేటువంటి దాన్ని శాంభవి ముద్ర అంటారు. అంటే చాలా ఏకాగ్రమైనటువంటి. ఇక షణ్ముఖి ముద్ర ఉంది. ఇట్లా మనకు బొటిక నీళ్లతో చెవులను, చూపుడు వేళ్లతో కన్నులను, మధ్య తర్జులతో ముక్కులను, కనిష్టకములతో ఇట్లా నోరును 2 పక్కల బిగించేసి
పాదమూలముల చేత గుణవృక్షములను బంధించి ఈ షణ్ముఖి ముద్ర చేయాలని చెప్పనేది ఒకటి ఉన్నది. కానీ షణ్ముఖి ముద్ర అనేటువంటిది ఇట్లా చేయాలంటే మహా కష్టం. ఇది కొంచెం కఠినంగాను ప్రాణాపాయంగా రోగభూయిష్టంగా కూడా మారుతారు. అట్లా లేకోకుండా 6 ద్వారాలను బంధించేటువంటి విధానం మీకు చక్కగా తెలిసేటువంటి పద్ధతి ఒకటి ఉంది. ఈ మనస్సు ఈ ద్వారాల గుండా బయటికి పోదు, కానీ దీన్ని మనమే బంధించవచ్చు. మూలమాయ అయినటువంటి యోగమాయ ఫస్ట్ నిద్ర రావాలంటే దీంట్లో బంధిస్తా వస్తుంది. అన్ని తలుపులు వేసేస్తాయి. చెవులు ఉండి వినపడవు, కన్నులు ఉండి కనపడవు, నాలుక ఉండి పనిచేయదు, ముక్కులు ఉండి పనిచేయవు, వాసన చూడవు, అన్నీ నిర్మలంగా ఉంటాయి. ఇట్లా యోగమాయ ఎట్లా బంధిస్తాదో అట్లా గురువు చెప్పినటువంటి యోగ శక్తి చేత దీన్ని బంధించాలి. మరి ఇది ప్రపంచం మీదకి పరుగులు తీసే ద్వారాలు ఏవి అంటే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరం అనే అరిషడ్ వర్గాలు ఉన్నాయి. ఈ అరిషడ్ వర్గాలనే దారుల గుండని ఇది ఎప్పుడు ప్రపంచానికి పోతుంది. ఈ శరీరానికి ఉండే రంధ్రాలు మూస్తే అది నిలబడేది కాదు. అక్కడ దాంట్ని మూసేటువంటి విధానం కావాలి. కాబట్టి దాని కొరకు మనకు ఇట్లా కేచరి, భూచరి, మధ్యమ, శాంభవి, షణ్ముఖి అనేటువంటి పంచముద్రలు చెప్పినారు. అయిన తర్వాత ఆధార, స్వాధిష్టాన, మణిపూర్వక, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ చక్రములలో మనకు కొన్ని ధర్మాలు చెప్పినారు. ఆధార చక్రములు విఘ్నేశ్వరుడు ఉన్నాడని, మొట్టమొదటి పూజ ఆయనకు చేయాలి. 4 దళాల రేపు మీద ఉంటాడు, అది పృథ్వీ తత్వంతో కూడి ఉంటాడు అని చెప్పారు. స్వాధిష్టాన చక్రం బ్రహ్మలోకము గనక ఆ 6 దళముల అనే పద్మం మీద ఉన్నటువంటి ఆ బ్రహ్మదేవునికి 6000 హంసల చేత పూజ చేయాలి. విఘ్నేశ్వరునికి 600 అయితే ఈయనకు 6000 హంసలు పూజ చేయాలి. అక్కడ ఉండే కుండలి శక్తి అక్కడ పూజ చేస్తుంది.